లక్ష్యం ఉంచుకోరా ఉంటాయి. లేటెస్ట్ పిస్టల్ రా పట్టని భయపడిపోయావా? భయపడక ఏమిటి విషయం? మీరు ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్తారని నేను త్వరగా వచ్చానండి. సరే కూర్చో. నేను నగలు కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోండి. సరిగ్గానే ఉంటాయి. ఎలాగయ్యా తాకుండా చూడకుండా చెప్తున్నారు? నీకు నేనంటే భయం, నాకు నీ మీదున్న నమ్మకం. కరెక్ట్ గానే ఉంటాయి. అయ్యా నిన్న పొద్దున వీటిని మీరు 10 లక్షలకు అమ్మారు. సాయంత్రం నేను 3 లక్షలు కొనుక్కొచ్చాను. మీకు 7 లక్షలు లాభం అయ్యా. అన్నీ ఒక రీసైకిలే. ప్లాస్టిక్ సామాన్కే ఉన్నప్పుడు బంగారానికి ఉండదా? ఇచ్చేవాడి దగ్గరే పుచ్చుకోవాలి. నీకు చేరవలసింది చేరుద్ది. నాకు దానిలో అనుమానం లేదయ్యా. ఇంత ముందులాగా వ్యాపారం చేయలేకపోతున్నామయ్యా. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయ్యా. పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు. కష్టపడి తీరాలి. ఎందుకంటే ఒక దేశం యొక్క ఎకానమీని బంగారాన్ని బట్టే తీర్మానిస్తారు. నా కొట్లోంచి వెళ్లే బంగారం ఎక్కడికైనా వెళ్తుంది, కానీ సాయంత్రానికల్లా అది నా ఇంటికి చేరాలి. 8 గంటలే దానికి పర్మిషన్. వస్తానయ్యా. ఏంటయ్యప్ప ఎలా ఉన్నావు? ఓకే సార్. అమ్మగారు ఎలా ఉన్నారు? అబ్జర్వేషన్ నుంచి నిన్నే కళ్ళు తెరిచింది. హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కావాలంటే అడుగు. తప్పకుండా సార్. తర్వాత మన ప్లాన్ ఎలా కొనసాగుతోంది? సార్ వీళ్ళు కొట్టేసేది చేయలు మాత్రమే కాదు, బల్కా కొనే నగల్ని వీళ్ళు స్కెచ్ వేసి పబ్లిక్ దగ్గర కొట్టేస్తున్నారు. పెద్దన్న రెడ్డి అని ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు చేయి మారి చివరిగా ఒకే ఒక్కరి దగ్గరికి వెళ్తాం సార్. నిజమా? ఆ వ్యక్తి ఎవరంటే అగర్జన్. ఏమైందయ్యప్ప? వీళ్ళలో ఒక్కడిని కూడా ప్రాణాలతో కొడుతుంది సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. రిలాక్స్. ఓకే సార్. యూ టేక్ కేర్. ఓకే సార్.